అర్జున్ గారు, కావేరి కనిపించడం లేదు. ఏంటి స్నేహ నువ్వు మాట్లాడేది? కావేరి కనిపించకపోవడం ఏంటి? అవును అర్జున్ గారు, ఆ యమజ అలా కావేరితో విడిగా మాట్లాడారు. బహుశా వాళ్ళు తనకి ఏవేవో చెప్పేసి ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మి ఈ పిచ్చిది ఏటైనా వెళ్ళిపోయిందేమోనని భయంగా ఉంది. అక్క జీవితం బాగుపడాలని కావేరి ఎక్కడికైనా వెళ్ళిపోయిందో లేకపోతే ఏదైనా చేసుకుందో తెలియట్లేదు. నువ్వేం కంగారు పడకు స్నేహ, నేను ఇప్పుడే వెతకడానికి బయలుదేరుతాను. ఓకే అండి. ఇదంతా యమజ చేసిన కుట్ర అయి ఉంటుంది. ముందు తన సంగతి తెలుస్తాను. యమజ, యమజ! ఏమైంది బావా? ఎందుకు పిలిచావు? కావేరిని ఏం చేసావు? నేనేం చేశాను బావా? ఏమైంది అర్జున్? కావేరి కనిపించట్లేదంటమ్మా. ఓ, నేను అనుకున్నది మొదలైందన్నమాట. యమజ, నా కావేరిని ఏం చేశావు? నాకేం తెలియదు బావా. కావేరిని ఇక్కడికి రమ్మని పిలవడానికే నేను వెళ్ళాను. వెళ్ళి ఏం మాట్లాడావు? కావేరితో ఏం చెప్పావు? నేనేమీ అనలేదు బావా. నువ్వు ఇంటికి రా కావేరి అని బ్రతిమలాడాను. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేనక్కడికి మీ ఇద్దరిని కలపాలనే వెళ్ళాను. కావేరికి ఎంతో నచ్చజెప్పాను. చివరికి నువ్వు రాకపోతే శాశ్వతంగా దూరం అయిపోతానని కూడా చెప్పాను. అంతే తప్ప తనని నేనేమీ బెదిరించలేదు, భయపెట్టలేదు. నీ తెలివితేటలు నాకు అర్థమయ్యాయి యమజ. నువ్వు కావాలని శాశ్వతంగా దూరం అయిపోతానని కావేరిని బ్లాక్మెయిల్ చేశావు. ఆ పిచ్చిది నీకు నీ కడుపులో బిడ్డకి ఏం కాకూడదని దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. తనకేమన్నా అయితే మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. నీ అంతు చూస్తాను. యమజ, నీ దుర్మార్గాలకి అంతులేదా? ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? అదేంటత్తయ్య అలా అంటారు? కావేరి రావడం లేదని నువ్వు బాధపడుతుంటే చూడలేకే కదా నేను వెళ్ళింది. అది కూడా తప్పేనా? ఏయ్, ఈ కళ్ళబొల్లి ఏడుపులు మా దగ్గర ఏడవకు. నీ గురించి మొత్తం తెలిసిన మనుషులం మేము. కావేరికి ఏవైనా అయితే మాత్రం నిన్ను క్షమించాం. చూసావా అలా దుర్మార్గంతో కొన్ని వందల సార్లు ప్రయత్నించాను, పనవలేదు. చివరికి మంచితనంతో కావేరి ఆట కొట్టయింది. నిజమే యమజ, మొత్తానికి అక్క అనే సెంటిమెంట్తో కావేరికి చెక్ పెట్టేశావు. పాపం కావేరి భూమి మీద ఉందో పైకే పోయిందో.
అమ్మా అక్కడ ఏమైందండి? పాపం ఎవరో అమ్మాయండి. పాతికేలు కూడా ఉండవు. వ్యాన్ కింద పడి చనిపోయింది. చిన్న వయసులోనే అర్ధాంతరంగా చనిపోయింది. ఏ కన్న తల్లి బిడ్డో ఏంటో. ఈ విషయం తెలిస్తే ఎలా తట్టుకుంటారో ఏమో.